ఏ వ్యక్తి అయితే అపూర్వమైన జ్ఞానానికి కల విలువను అర్థం చేసుకుంటాడో అతను ఉత్తముడు అనిపించుకుంటాడు. కానీ ఏ వ్యక్తి అయితే ఇంకేదో పొందాలనే ఆశతో జ్ఞానాన్ని సంపాదిస్తాడో అతడు జీవితాంతం శ్రేష్ఠుడనిపించుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. కానీ అతను ఉత్తముడు మాత్రం కాలేడు. మీరు కూడా జ్ఞానం సముపార్జించారు, కానీ ఒక ఆశయం కోసం. భగవంతుడి సన్నిధిలో ఉండి కూడా మీకు మనశ్శాంతి దొరకలేదు. మీరు సర్వదా పోటీ పడుతూనే ఉన్నారు ఎక్కడో ఉన్న అర్జునుడితో. మళ్ళీ వస్తాను. భరత వర్షంలోనే శ్రేష్ఠ ధనుర్ధారినై నేను తప్పక తిరిగి వస్తానని మీకు నమ్మకం కలిగించి మరీ వెళ్తాను. మీ శిష్యులందరికన్నా నేను శ్రేష్ఠుడని అనిపించుకుంటాను. అలా జ్ఞానం సంపాదించాలనే మీ ఆశయంలోనే లోపముంది.